ఇబ్బంది పడుతూ ఏముండదండి. ఆ సినిమా బడ్జెట్టు, ఆ సినిమా స్కేల్‌ని బట్టే ఉంటది ఏదైనా సరే. నేను గూడా ప్రూవ్ అయిన తర్వాతే గదా! నేనేదైనా లార్జ్ స్కేల్‌లో తీయగలను. మీరు ఫస్ట్ యాహ్! సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు కదా! యాహ్! చేసుకున్నా ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్‌కి ఆ సినిమా ప్రొడ్యూసర్ నిజంగానే కంఫర్ట్ జోన్ ఇచ్చినట్టే. బట్ ఎక్కడో ప్రతి సినిమాకో డిస్కషన్ ఉంటది. ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్ మధ్య ఏమీ జరగకుండా జరిగితే అది అబద్ధం. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. నన్ను ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. రూ. 100, రూ. 100, రూ. 150 నా అకౌంట్‌లో ఎసాడంటే ఇది అబద్ధం. వాళ్ళు ఆన్సర్ అడగాలి. మనం ఆన్సర్ వాళ్ళు క్వెషన్ అడగాలి. మనం ఆన్సర్ చేయాలి. ఎందుకు ఇంటర్వెల్ మనం ఇన్ని రోజులు తీయాలని వాళ్ళు అడగాలి. అది మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఓకే. ప్రొడ్యూసర్ దీని పైనుంచి మనల్ని చూస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఒక డైరెక్టర్‌కి ఉండాలి. సో, వాళ్ళ దగ్గర వేరే 200,00,00,000, 230,00,00,000 కలెక్ట్ చేసింది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది. మనం పెట్టిన రూ. 100 వెనక్కి తీసుకురాగలరా బాబీ అనే నమ్మకం ప్రొడ్యూసర్‌కి కూడా వస్తది కదా! కానీ ఆ వాల్తేరు వీరకి కూడా బాబీ కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు అన్న మాట అయితే వినిపించింది. అంటే ఏ సినిమా అయినా క్వాలిటీ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి మూర్తి గారు. అంటే మీరు ఏ ఇంటర్వ్యూ తీసినా సరే నేను కూడా 2, 3 ఇంటర్వ్యూ చూసాను. డైరెక్టర్‌ని అడుగుతారు. ఏ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్‌కి రూ. 100 ఖర్చు పెట్టమంటే రూ. 40 తీస్తాన డైరెక్టర్ ఎవరు ఉండరు.